వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో 05/2025కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి స్కోర్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. ఆ యొక్క స్కోర్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తాయి. 05/2024 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అని కనిపిస్తుంది. పక్కన ఎల్లో కలర్ లింక్ అయితే ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్, మీ యొక్క మంత్, మీ యొక్క ఇయర్ ఎంటర్ చేసి కింద ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్టయితే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క 05/2024లో ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. క్లిక్ హియర్ అని ఎల్లో కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క పీడిఎఫ్లో ఎవరి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళకి డాక్యుమెంట్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు స్కోర్ కార్డ్లో మీ యొక్క మార్క్ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవడానికి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సర్చ్ సింబల్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఆరెంజ్ కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇలాగా ఆ యొక్క ఆరెంజ్ సింబల్ కనిపిస్తే మీరు మెడికల్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయినట్టు. ఒకవేళ మీకు ఇలా ఆరెంజ్ సింబల్ కనిపించకపోతే మీరు ఈ యొక్క 05/2024 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయినట్టు. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ అయితే కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్గా స్కోర్ కార్డ్ లింక్ అయితే సెండ్ చేస్తాను. ఆ యొక్క స్కోర్ కార్డ్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.